ఎన్నికల బరిలో నిలవబడాలని మేము నిర్ణయం తీసుకున్నాం. గడిచినటువంటి కొన్ని వారాలుగా మేము చెబుతూనే ఉన్నాం. 2024లో జరగబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల బరిలో మేము పోటీలో ఉంటామని చెప్పినట్లుగానే రేపు జరగబోతున్నటువంటి ఎన్నికల బరిలో తెలంగాణ రాష్ట్రం నుంచి 2 పార్లమెంట్ సెగ్మెంట్ల నుంచి మేము పోటీలో నిలవబడతా ఉన్నాం. మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి గిరిజన నేత, ప్రజల కష్టాలు తెలిసిన మనిషి, అనేక సంవత్సరాలుగా ఇళ్ల స్థలాల కోసం, పోడు భూముల కోసం, ప్రజల కనీస అవసరాల కోసం కొట్లాడుతున్నటువంటి నాయకుడు రామదాస్ గారిని ఎంపీ అభ్యర్థిగా మేము అనౌన్స్ చేస్తా ఉన్నాం. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఆయన ఎంపీగా పోటీలో నిలవబడుతున్నారు. మీకు చూసినప్పుడు మనిషి కొంచెం తేలిగ్గా కనపడుతున్నాడు కదా. పోయిన ఎన్నికల్లో ఇండిపెండెంట్గా ఆయన నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ₹1 పంచకుండా, ఒక్క మీడియాలో కనబడకుండా, ఒక్క పత్రికలో రాయకుండా 7,500 ఓట్లు వచ్చాయి ఆ పెద్ద మనిషికి ఒక్క నియోజకవర్గంలో. ఆయన ఒకవేళ రామదాస్ రెడ్డి అయి ఉంటే విషయం అందరికీ తెలుసుండేదేమో. ఒకవేళ రామదాస్ చౌదరి అయి ఉన్న విషయం అందరికీ తెలుసుండేది. కనీసం రామదాస్ రావై ఉన్నా మాట్లాడేవాళ్ళు, కానీ ఆయన రామదాస్ నాయక్ కాబట్టి ఎవరికి తెలియదు. ఆయన కొత్తగా నేను చెప్తున్నాను. ఇక రెండవది, మీ అందరికీ ప్రత్యేకంగా నేను పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదనుకుంటాను. ప్రస్తుతానికి నేను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్తగా ఉన్నాను. మీకు తెలుసు ఈ విషయం. మీరు సంధించబోయే ప్రశ్నలు కూడా నాకు తెలుసు. రెండవది, తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనటువంటి తొలి రోజుల నుండి తెలంగాణ యూత్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా ప్రొఫెసర్ జయశంకర్ గారితో కలిసి పనిచేసిన అనుభవం నాకుంది. కోదండరాం గారితో కలిసి తిరిగిన అనుభవం నాకుంది. కేటీఆర్ గారు, హరీష్ రావు గారితో కలిసి వేదికలు పంచుకున్న అనుభవం నాకుంది. తెలంగాణ ధూమ్ధామ్ల కోసం తెలంగాణ అంతా తిరిగి ఉద్యమంలో పనిచేసినటువంటి అనుభవం నాకుంది. ఈరోజు కొత్తగా కొత్త బిచ్చగాడు వచ్చినట్లు తెలంగాణ పేరు అడ్డు పెట్టుకొని నేను రాలా. ఈనాటికి కూడా తెలంగాణ యూత్ జాయింట్ యాక్షన్ కమిటీ బ్రతుకుంది అని అంటే అప్పుడు పనిచేసినటువంటి నాయకులు ఎప్పటికీ కూడా అదే పట్టుదలతో ఉన్నారు కాబట్టి తెలంగాణ యూత్ జాయింట్ యాక్షన్ కమిటీ బ్రతుకుంది. మీకు తెలుసు, మొన్న ఎన్నికలు జరిగినప్పుడు ఖమ్మం నియోజకవర్గం నుంచి గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు బరిలో నిలవబడ్డప్పుడు ఈ ఖమ్మం నియోజకవర్గంలో జరిగినటువంటి అతిపెద్ద సభల్లో మా తెలంగాణ యూత్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసిన సభే చాలా పెద్ద సభ, ఆయన్ని గెలిపించాలి అని చెప్పి. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా వెనకబడిన ఈ వర్గాల గురించి పట్టించుకోవట్లేదు కనుక మన ప్రాణాలని, మన ఆస్తుల్ని, మన ఆడబిడ్డల మానాల్ని కాపాడుకోవడం కోసం మనకు ఒక డిఫెన్స్ ఫోర్స్ కావాలి అని దేశంలో ఉండే అనేక రాష్ట్రాలకు సంబంధించిన క్రైస్తవులు, ముస్లింలు, దళితులు, గిరిజనులు, బీసీలతో మేము క్రిస్టియన్, ముస్లిం, దళిత డిఫెన్స్ ఫోర్స్ ని ఏర్పాటు చేశాం. అదే CMDF. దానికి నేను సెంట్రల్ చీఫ్ గా ఉన్నాను. ఆ CMDF తరపున ఈ ఎన్నికల బరిలో నేను ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ రెబల్ గా ఈ ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఎన్నికల బరిలో నామినేషన్ వేయబోతున్నాను. మీకు తెలుసు, సహజంగా ఎవరైనా ఒక పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు, లేకపోతే ఆ పార్టీ మీద ఏదైనా కోపం ఉన్నప్పుడు లేనిపోని నిందలన్నీ వేస్తారు. నాకు అవసరం ఏమీ లేదు. పార్టీ నాకు గుర్తింపునిచ్చింది, పార్టీ నాకు ఒక మంచి స్థానాన్ని ఇచ్చింది, పార్టీ నన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టింది. కాంగ్రెస్ పార్టీని నేను నోరు తెరిచి ఒక్క మాట కూడా అనలేను, అనను కూడా. కానీ ఒక విషయం నన్ను కలవరపెట్టింది. మీరు నన్ను అడగొచ్చు, మరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు ప్రకటిస్తూ ఉన్నప్పుడు రెబల్ అభ్యర్థిగా నువ్వు ఎలా పోటీ చేస్తావు, రేపు నిన్ను సస్పెండ్ చేయరా పార్టీ నుంచి అని మీరు నన్ను అడగొచ్చు. దానికి నేను సమాధానం చెప్పాలనుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం
అన్ని జిల్లాలలో కూడా బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసుకున్నప్పుడు కూడా జిల్లాలో ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ జిల్లాలో మాత్రం ఎప్పుడు కాంగ్రెసే గెలుస్తూ వచ్చింది, మీ అందరికీ తెలుసు. పోయిన ఎన్నికల్లో గౌరవనీయులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు రాకతో పార్టీ మరింత బలోపేతమైనటువంటి విషయం కూడా మీకు తెలుసు. అప్పటి వరకు పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తులు ఒకవైపు, కొత్తగా పార్టీలోనికి వచ్చినటువంటి నేతల బలంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో ఖమ్మం జిల్లా కీలకమైనటువంటి జిల్లాగా నిలవబడింది 10 మంది ఎమ్మెల్యేలతో. అయితే పార్టీలో మేము పనిచేసేటప్పుడు నాయకులు మాకేం చెప్పారంటే, మీకే కష్టం వచ్చినా మేము ఉంటాం, మీ మీద అధికార పార్టీ వాళ్ళు దాడి చేస్తే మేము వస్తాం, మీ మీద తప్పుడు కేసులు పెడితే మేము వస్తాం, మిమ్మల్ని ఇబ్బంది పెడితే మేము వస్తాం అని చెప్పి మాట్లాడారు గౌరవనీయులు పెద్ద నాయకులు, జిల్లా నాయకులు. కానీ మొన్న జరిగినటువంటి ఒక సంఘటన నన్ను చాలా తీవ్రంగా కలిచివేసింది. అదేంటంటే సత్తుపల్లి నియోజకవర్గం బుగ్గపాడులో జరిగిన గొడవ. మీ అందరికీ తెలుసు ఈ విషయం. అవమానమే ఉంటుంది. నేనేమంటున్నానంటే, ఈ జిల్లాలో ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు.